హైదరాబాద్లోని హైదర్గూడలో బాధిత మూసి నివాసితులతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసి పరివాహక ప్రాంత వాసులతో మాట్లాడి వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేటీఆర్కు తమ బాధను చెప్పుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు మహిళలు. తమకు అండగా ఉండి తమ ఇళ్లు కూల్చకుండా సహకరించాలని కోరారు. హైదరాబాద్ కిషన్ బాగ్లోని మూసి పరివాహక ప్రాంత నివాసితులను కూడా కలిసి మాట్లాడారు కేటీఆర్. ఇళ్లు కూల్చేందుకు అధికారులు మార్కింగ్ చేస్తున్నారంటూ గోడు చెప్పుకున్నారు బాధితులు. అధికారులు వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉంటే చట్టం ఎవరికి చుట్టం కాకపోతే పేదవాళ్ల ఇంటి దగ్గరకు వచ్చే ముందు మధ్యతరగతి ప్రజలు తమ చెమటతో తమ రక్తంతో మీరిచ్చిన రిజిస్ట్రేషన్లు, మీరిచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు, మీరిచ్చిన బ్యాంక్ లోన్లు, వాటి ఆధారంగా ఇవాళ వాళ్లకు జీవితంలో ఒక ఇల్లు అంటే ఒక ఇమోషన్ అందరికి. అట్లాంటి ఒక ఇంటిని ఇవాళ వచ్చి కూలగొడతామంటే నువ్వు కూలగొట్టేది ఇటుకలు సిమెంట్తో నిర్మాణం చేసిన ఒక స్ట్రక్చర్ కాదు. నువ్వు కూలగొట్టేది ఆ జీవితం, ఆ కుటుంబం యొక్క ఆశ ఆకాంక్ష. ఆ కుటుంబం ఎన్నో కళలు అల్లుకొని ఉంటుంది ఆ ఇంటి చుట్టూ. అవన్నీ కూలగొడతావంటే